రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిన 10,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించకపోతే సెప్టెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ఆందోళనలు చేపడతామని రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు రవిశంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. నగరంలో జరిగిన ఆర్ఎస్యు రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మొత్తం చెల్లిస్తామని పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే విడతల వారీగా చెల్లించడం వల్ల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీనివల్ల వారి భవిష్యత్తు గందరగోళంలో పడుతుందన్నారు. దీనితో పాటు సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో మీడియా, విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధిస్తూ తెచ్చిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీవో 77ను వెంటనే రద్దు చేయాలని, వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు శ్రీధర్, ప్రశాంత్, రఘురామరెడ్డి, శాంతి, నరేంద్ర, జిల్లా నాయకులు నూకరాజు, నరేష్ నాయుడు, అభిషేక్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి విషయాలన్నీ కూడా గుర్తించాలని చెప్పి మేము విద్యాశాఖ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లాగే ఈరోజు 77 జీవో మీ అందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఈరోజు పీజీ విద్యార్థులు మీరు విచారణ జరిపితే జిల్లాలో ఎంత అవినీతి జరుగుతుంది విద్యాశాఖలో అనేది తెలుస్తుంది. లేదు చిన్న చిన్న పాఠశాల యాజమాన్యం దగ్గరికి పోతే ఇవన్నీ బయటకు వస్తాయి. దయచేసి అవినీతిని నియంత్రించండి. ఈరోజు అవినీతిలో విద్యాశాఖ ఉండటం వల్ల కార్పొరేట్ వ్యవస్థ పెరిగిపోతా ఉంది. సందుకు గొంతుకు ఒక నారాయణ, ఒక శ్రీ చైతన్య, ఒక భాష్యం వస్తూ ఉంది. ఇలాంటి పాఠశాలలు, కళాశాలలు రావడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఈరోజు పీజీలు చేసిన వాళ్ళు, బీఈడీలు చేసిన వాళ్ళు ఉపాధి కోల్పోతున్నారు. వాళ్ళు ఏదో 100 మందితోనో 200 మందితోనో అంత తక్కువ ఫీజులు చదివేయాలని ఒక లక్ష్యంతో వాళ్ళు పాఠశాల పెట్టింటారు. నారాయణ వాళ్ళు వచ్చి అంగులు, ఆరుపాటాలు, నీట్ అంటాడు, ఐఐటి అంటాడు, ఒలింపియాడ్ అంటాడు, మెయిన్స్ అంటాడు. ఆ పేర్లు పెట్టి మాయాజలంలో ఈరోజు చిన్న పాఠశాలల రోడ్ల మీద గిడుస్తున్నారు. దయచేసి కార్పొరేట్ వ్యవస్థను నియంత్రించండి ప్లీజ్. ఎందుకంటే ఇది ఒక పక్క మధ్యతరగతి విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తు, మరో పక్క చిన్న పాఠశాలల భవిష్యత్తు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము అంతా బాగుంది, మధ్యాహ్నం భోజనం ఒక పాఠశాల లోకేష్ గారు భోజనం చేస్తారు, బాగుందని చెప్తారు. లేకపోతే రాష్ట్రంలో ఒక 4-5 స్కూళ్లకు రంగులేసి పెద్ద గ్రౌండ్లు చూపించి బ్రహ్మాండంగా మేము పాఠశాలను అభివృద్ధి చేస్తామని చెప్తారు, సంతోషము. మరి అదే సిస్టమ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో, మారుమూల ప్రాంతం మన్యం జిల్లాలు కానీ, అటు రాయలసీమ కానీ, కోస్తా జిల్లాల్లో చాలా జిల్లాలు వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి. మరి వాటిపైన మీరు దృష్టి ఎందుకు పెట్టడం లేదు? దయచేసి పబ్లిసిటీ మీద ఉన్నటువంటి దృష్టిని ప్రాక్టికల్ గా అభివృద్ధి చేసి అన్ని మొత్తం అంటే రూల్ అన్ని ఒకటే రూల్ ఉండాలి. ఒక పాఠశాలను అభివృద్ధి చేసి మొత్తం అభివృద్ధి చేసినట్టు చెప్పకూడదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విద్యారంగ బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలి.